వాకార్ ఉజ్ జమాన్ అని చెప్పి ఈయన బంగ్లాదేశ్ యొక్క ఆర్మీ చీఫ్. ప్రస్తుతం మీకు తెలుసో తెలియదో బంగ్లాదేశ్లో ఒక మిలిటరీ రూల్ ఉందండి. కానీ మనకు పిక్చర్ ఎలా ఉంటుంది, అక్కడ ఒక ఇంపోర్టెడ్ ప్రొఫెసర్ ఈయనే బంగ్లాదేశ్ని పరిపాలిస్తున్నట్టుగా మనకు ఒక సీన్ కనిపిస్తూ ఉంటుంది. ప్రతి దగ్గర మీకు ఏ హెడ్లైన్స్ చూసినా మీకు మహమ్మద్ యూనస్ ఫోటోనే కనిపిస్తుంది, కానీ ఈ జమాన్, జనరల్ జమాన్ అంటారు, ఈయన ఫొటోస్ మీరు చూడరు. కానీ యాక్చువల్గా బంగ్లాదేశ్ని ఎవరు పరిపాలిస్తున్నారు? ఈయనే పరిపాలిస్తున్నారు. ఎందుకు? ఈయనే కదా వాళ్ళ ఆర్మీ చీఫ్. సో ఇదంతా ఏంటి? అమెరికా నేరేటివ్. మీకు ప్రపంచ స్థాయిలో ఉండే ప్రముఖ పత్రికలంతా కూడా మీకు మహమ్మద్ యూనస్సే బంగ్లాదేశ్ను పరిపాలిస్తున్నట్టుగా ఒక పిక్చర్ని వీళ్ళు క్రియేట్ చేశారు. అంటే 50 ఏళ్ల నుంచి ఉంటున్న ఒక గొప్ప ఫ్రెండ్షిప్ 5 నెలల్లో ఇతను పూర్తిగా నాశనము చేశాడు. నాశనము చేయడము కాదు, బంగ్లాదేశ్ యొక్క ప్రాథమిక శత్రువు భారత్ అనేలాగా ఒక పిక్చర్ను కూడా క్రియేట్ చేశాడు. ఇప్పుడు జనరల్ జమాన్, సో ఈయన మొన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన కొన్ని కీలకమైన విషయాలు మాట్లాడారు. అంటే ఫర్ ద ఫస్ట్ టైం మనకు బంగ్లాదేశ్ యొక్క పరిపాలకుడు ఇతను అన్నమాట, ఇతని నిర్ణయాలు, ఇతని ఫారిన్ పాలసీయే ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందనేది మొన్నటికి మొన్న అందరికీ కూడా తెలిసింది. సో జనరల్ జమాన్ ఏం మాట్లాడుతున్నారు అంటే, భారత్తో మాకు ఎటువంటి శత్రుత్వము లేదు, మేము భారత్ మీదే ఆధారపడి ఉన్నాము. మీకు సరుకులు అనండి, అలాగే వాళ్ళ దేశం నుంచి వస్తున్న ఎన్నో గూడ్స్, మనం మాట్లాడాం కాశ్మీరీ గేట్ అని చెప్పి, అంటే బంగ్లాదేశ్లో రన్ అవుతున్న ఈ లారీలు, ట్రక్కులు, కార్లు, బైకులు, వీటికి సంబంధించిన విడి భాగాలు భారత్ నుంచే, కాశ్మీరీ గేట్ నుంచే మీకు అక్కడికి వెళ్తాయి. అలాంటప్పుడు భారత్తో మేము ఎలా శత్రుత్వం పెంచుకుంటాము? సో వాళ్ళతో ఎలా మేము ఒక యుద్ధానికి దిగుతాము? ఇదంతా కూడా ఏంటంటే మీడియా యొక్క హైప్. అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు మేము పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళి బాలిస్టిక్ మిసైల్స్ కొంటున్నామని చెప్పి వీళ్ళు రాస్తున్నారు. సో ఇందులో ఎటువంటి నిజమూ లేదు. కొనే అంత బడ్జెట్ అనేది మా దగ్గర అసలే లేదు. ఇప్పుడు భారత్ మాకు ఒక మంచి నైబర్ అండి, ఒక మంచి నైబర్. చైనా అంటారా మా పార్ట్నర్. ఎందుకు ఇలా చెప్తున్నాను? చైనా అనబడే దేశము దగ్గర మేము ఆయుధాలు కొంటాం, చీప్ ఆయుధాలు కొంటాం, చాలా చవక ధరకే వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు షేక్ హసీనా ఉన్నప్పుడు ఆవిడ ఏం చేశారండి, ఒక 2000 కోట్ల రూపాయలకు భారత్ దగ్గర ఈవిడ వెపన్స్ ఆర్డర్ ప్లేస్ చేశారు. ఎందుకు? చైనా వెపన్స్ సరిగ్గా పనిచేయడం లేదు, సో వీటి వల్ల మాకు చాలా నష్టము జరుగుతుంది, మీరు మంచి ఆయుధాలు ఇవ్వండి అంటే బంగ్లాదేశ్ నుంచి నిపుణులు ఇక్కడ ఢిల్లీ రావడము, సో వీళ్ళు మన ఆయుధాల పనితీరును గమనించడము, పలానా ఆయుధాలు బాగున్నాయి, ఈ వెపన్స్ని మేము కొంటున్నామని చెప్పి వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసి వెళ్ళారు. కానీ ఇవాళ ఏమైంది? భారత్ వద్ద అది కూడా కొనకూడదు. అంటే ఇంతకాలము ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి, మీరు ఎంత మంచి చేసినా కూడా సమాజము మిమ్మల్ని అలా చూడదండి, వాళ్ళ అవసరాలకే మిమ్మల్ని వాడుకుంటారు. రేపు మీరు ఎంత చేసినా ఇంకా ఎందుకు ఇది చెయ్యలేదని అడుగుతారే తప్ప. ఇప్పుడు చూడండి, డిసెంబర్ 31 బంగ్లాదేశ్లో లక్షల మంది మీకు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలిపారు. సో వీళ్ళు మహమ్మద్ యూనస్తో ఏం చెప్తున్నారు అంటే, కొత్త రాజ్యాంగాన్ని తీసుకురా, భారత్ ఆధారిత ఈ కాన్స్టిట్యూషన్ అనేది మనకు వద్దు, అలాగే కొత్త ప్రెసిడెంట్, కొత్త ఆర్మీ జనరల్. సో ఇక్కడ ఈయన కొత్త ఆర్మీ జనరల్ అనడముతో ఈయన మీడియాతో వచ్చి మాట్లాడి ఇదంతా కూడా ఏంటి, నెగటివ్గా మీరు ఆలోచిస్తున్నారు, ఇలా ఎలా కుదురుతుంది? మీ దేశంలో మళ్ళీ ఎన్నికలు పెట్టాలి కదా, మెంబర్స్ ఉంటారు, మెంబర్ ఆఫ్ పార్లమెంటు, మీ పార్లమెంటులో మీరు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సో పార్లమెంట్ అనేది చాలా ముఖ్యము. రాజ్యాంగము లేనప్పుడు పార్లమెంట్ ఎక్కడ ఉంటుంది? దానికి అనుగుణంగానే కదా మీరు నిర్వహించాలి. ఇన్ని సీట్స్, పలానా కాన్స్టిట్యుయెన్సీ, పలానా క్యాండిడేట్, సో వీళ్ళు ఇలా ఎన్నిక అవుతారు, ప్రజలు ఇలా వెళ్ళి ఓట్లు వేస్తారు. ఇదంతా రాజ్యాంగము ప్రకారము జరిగే వ్యవహారము కదా. ఇది తప్పు అని చెప్పి ఆవామీ లీగ్ వాళ్ళు చెప్పారు, అలాగే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వాళ్ళు చెప్పారు. దానినే ఇవాళ బంగ్లాదేశ్ యొక్క ఆర్మీ జనరల్ ఈయన కూడా చెప్తున్నారు.
సో వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి రాజ్యాంగాన్ని తీసేయండి, ప్రెసిడెంట్ని తీసేయండి, ఆర్మీ జనరల్ని తీసేయండి అంటే కుదురుతుందా? ఇలా జరగదు కదా. కాబట్టి ప్రజలకు ఒక క్లారిటీ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఎలా ఉంటుందంటే, మీకు బంగ్లాదేశ్ యొక్క నేషనల్ యాంథమ్ అమర్ సోనార్ బాంగ్లా అని అంటారు. ఎవరు రాశారండి? మీకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు. అంటే అమర్ మా సోనార్ అంటే బంగారు, బంగారు బంగ్లాదేశ్ అని చెప్పి ఆయన రాశారు. అబ్బే అస్సలు బాలేదండి. మా బంగ్లాదేశ్ బంగారం ఏంటి, ఒట్టి తీవ్రవాదము. కాబట్టి అమర్ తీవ్రవాద బంగ్లాదేశ్ అని చెప్పి మీరు రాయండి, ఇదే మా నేషనల్ యాంథమ్ అని చెప్పి వీళ్ళు పట్టుపట్టారా అనుకోండి, దీన్ని మీరు ఒప్పుకుంటారా? అంటే మీరు మంచి చెయ్యాలనే ప్రయత్నాలు చేసినా కూడా లోకం ఎలా చూస్తుంది? మీరు చేస్తున్న మంచిలో తప్పులే వెతుకుతారు. మీరు చాలా చాలా అన్యాయం చేశారు అని చెప్తారు. అరే మేము మీకోసరము కదా, ఫార్ యువర్ సర్వీస్ మేము చేశాం కదా అంటే ఒప్పుకోరు. ఇవాళ బంగ్లాదేశ్ యొక్క పరిస్థితి అదే. మనము వాళ్ళకి ఎంతో చేసాం, ఎన్నో రకాలుగా ఉపయోగపడ్డాము. వాళ్ళకి ఏమేమి అవసరం ఉంటుందో తినడానికి బియ్యము అంటే భారత్ నుంచే, వాళ్ళ ఇండస్ట్రీస్, ఈ ఆర్మీ జనరల్ అదే మాట్లాడుతున్నాడు ఆయన. భారత్పై మేము ఎంతలా ఆధారపడి ఉన్నాము అంటే మా గార్మెంట్ ఇండస్ట్రీ అనండి, టెక్స్టైల్స్ అనండి, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా భారత్ నుంచి వస్తున్న ఈ ఎక్స్పోర్ట్స్, వీటిని నమ్ముకొనే మేము బతుకుతున్నాము. అలాంటిది భారత్ యొక్క సావినిటీ, వాళ్ళ ఇంట్రెస్ట్లను దెబ్బ కొట్టే విధంగా మేము ఏమీ చెయ్యము. నా వైపు నుంచి నేను క్లారిటీ ఇస్తున్నాను, దీనిని భారతీయులు అర్థం చేసుకోండి. కాబట్టి బంగ్లాదేశ్లో జరుగుతున్న క్యాంపెయిన్ సర్వము కొత్తది. మహమ్మద్ యూనస్ ఒక దేవుడు, ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది అన్నట్టుగా ఒక భ్రమలో మీరు ఉండకండి. అలాంటి భ్రమను అమెరికా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఈయనే మీ దేశం యొక్క సావియర్, ఈయనే మిమ్మల్ని కాపాడతాడు, ఈయనే మీ మేధావి అని చెప్తే దానిని నమ్ముకొని ఇవాళ ప్రజలు రోడ్ల మీదకి రావడము, పని పాట మానేసి, అలాగే మైనారిటీలు వాళ్లను టార్గెట్ చేసి ఇట్లా మాట్లాడడము కరెక్ట్ కాదు. సో మనము ఆలోచించాల్సిందల్లా కూడా ద స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. అంటే మయన్మార్ సరిహద్దుల్లో ఏం జరుగుతుంది, అలాగే రోహింగ్యాస్ ముస్లింలు వీళ్ళ పరిస్థితి ఏంటి, పాకిస్తాన్ మనకు ఏ రకమైన కోఆపరేషన్ అందిస్తుంది, ఇదంతా కూడా మీరు చూసారనుకోండి. పాజిటివ్గా ఉండాలి, దేశానికి మంచి జరగాలి. సో అలా చూసినప్పుడు భారత్ ఒక మంచి పొరుగు దేశము, వాళ్ళ మీద వాళ్ళ సరిహద్దులతో మేము ఎన్నో రకాలుగా మేము మంచి కనెక్షన్స్ పెట్టుకొని ఉన్నాము. మా సైనికులు వాళ్ళ సైనికులు కూడా మంచి మిత్రులుగానే ఉన్నారు. కాబట్టి ఒక ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు అంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ గత 50 ఏళ్ల నుంచి కూడా ఉంది కదా. ఇదంతా కూడా మంచి కోసరమే. భారత్ ప్రతిరోజు కూడా మాకు మంచే చేసింది. సో ఇలాంటి ఒక స్వతంత్రం వాళ్ళు ఇప్పించారు అన్నప్పుడు అది బంగ్లాదేశ్ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ సర్వము మర్చిపోయి ఇలా కాదు కదా, ఇండియా మా శత్రు దేశం అని చెప్పి చూస్తే ఇది చాలా పెద్ద తప్పు. వాళ్ళతో మాకు ఎటువంటి శత్రుత్వం లేదు, వాళ్ళతో యుద్ధము చేయాల్సిన ఆలోచన కూడా లేదు, అలా చేసే అవకాశము కూడా లేదు. ఈ ఆయుధాలు ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారో బంగ్లాదేశ్ యొక్క డిఫెన్స్ సిస్టమ్ కోసరము, తీవ్రవాదము కోసరము, మా యొక్క శక్తిని మేము ఇంకా పెంచుకోవడానికి ఆ ఆలోచనతోనే చైనాతో మేము ఆయుధాలు కొంటున్నాము, పాకిస్తాన్ కోఆపరేషన్ కోరుకుంటున్నాము. అంతే తప్ప మేము భారత్కి వ్యతిరేకంగా ఏ ఒక పని కూడా చెయ్యము అని చెప్పి క్లియర్గా ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. సో ఇప్పుడు ఏంటంటే మహమ్మద్ యూనస్ చెప్తున్న విషయాలంతా కూడా ఒట్టి బూటకము. మీకు బంగ్లాదేశ్ యొక్క అసలు సిసలైన పాలకుడు వాళ్ళ ఆర్మీ జనరల్ ఆయన చెప్తున్న విషయం ప్రకారము భారత్కి బంగ్లాదేశ్ మధ్య ఎటువంటి శత్రుత్వము లేదు అనే ఒక క్లారిటీ, అంటే దీన్నే మనం ఫ్యాక్ట్ చెక్ అని కూడా చెప్పుకోవాలి. ఆయన ఒక్కొక్క విషయాన్ని క్లియర్గా మనకు చెప్తున్నాడు. మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? వాళ్ళ ఆర్మీ జనరల్ మాటల్లో ఉన్న నిజాలు ఎంత? ఒక్కసారి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.